ఆపండి ఆపండి. పౌడర్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంది. సో ఈ గేమ్ కూడా టై అయిపోయినట్టే. దీన్ని ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. ఈ గేమ్ నాకు తెలుసు. ఎవరు ఎక్కువ చెర్రీస్ తింటే వాళ్ళ గేమ్ లో విన్ అయినట్టు. హలో, చెర్రీస్ తినడం గేమ్ కాదు సంపత్. ఒక్కరికొక్కరు తినిపించుకోవడం గేమ్. ఇట్స్ వెరీ సింపుల్. హలో, తినిపించుకోవాల్సింది చేత్తో కాదు. మరి ఆ మాత్రం గెస్ చేయలేరా? ఒకరి నోటితో ఇంకొకరి నోటికి అందించాలి, అంతే. హలో హలో, యా కమింగ్. ఓకే, సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక మీకు ఏ అడ్డు లేదు. ముందు ఎవరు తినిపించుకుంటారో మీ ఇద్దరే డిసైడ్ అవ్వండి. మాన్సి వదిలే. అలా అనకండి బ్రో. ఇలా మీరిప్పుడు ఈ గేమ్ ఆడలేదనుకోండి, మీ రూమ్ కి నా దగ్గరే ఉంది. కావాలా వద్దా? డిసైడ్ అవ్వండి. స్పూన్ తో కాదు బ్రోలా, ఓన్లీ చెర్రీ. కానివ్వండి. ఏంటమ్మాను, అప్పుడే డ్రీమ్ లోకి వెళ్ళావా? ముద్దు ఎలా ఉంది అను? రమ్య, సెకలు పడితే ఇలానే ఉంటుంది. పద. జండే ఆర్యా, బయలుదేరదామా? ఆర్య, అమ్మా, నీకెన్ని పనులున్నా సాయంత్రం 4 గంటలకెల్లా పూర్తి చేసుకోవాలి. అంతేకాదు, మరో 3-4 రోజుల వరకు నువ్వెక్కడికి వెళ్లడానికి కుదరదు. ముఖ్యమైన పనులేమైనా ఉంటే కేశవ్ చూసుకుంటాడులే. ఎందుకమ్మా? పెండింగ్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. బ్రేక్ ఇవ్వడం కుదరదు. నాకదంతా తెలీదు. పెళ్లి తర్వాత జరగాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలకు ముహూర్తం కూడా పెట్టించేశాను. ఇప్పుడు కాదనడానికి వీల్లేదు, అంతే. అది కాదమ్మా. మామల్లా ముఖ్యమైన కార్యం అంటే ఏ పూజో వ్రతమో అనుకుంటారు. అసలు విషయం చెప్పండి. మాన్సి, నువ్వుండు. ఆర్య, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అమ్మా, ఇప్పుడే ఇవన్నీ. ఆర్య, పెద్దవాళ్లందరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చేశాం. నేను నా కోడలతో కూడా మాట్లాడేశాను. మేము ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం. కాబట్టి ఈ రోజు 4 గంటలకి ఆఫీస్ అవగానే తనని ఇక్కడికి తీసుకురావాలి. 5:30కి అమృత ఘడియలు. ఆ టైంకి నా కోడలు నా ఇంట్లో ఉండాలి. అమ్మా, అది కాదు నేను నన్ను చెప్పనివ్వార్యా. అను వచ్చాక ఈ రోజు ఒంటి నిద్ర ముగుస్తుంది. అందుకే రేపు కార్యక్రమానికి ముహూర్తం పెట్టించాను. ఆర్యా, అధిష్టానం ఆర్డర్ అయిపోయిన తర్వాత చేసేదేం లేదు. కామ్ గా ఫాలో అయిపోవడమే. అందులోనూ అత్తాకోడలిద్దరూ ఒక మాట మీద ఉన్నాక మనం ఇన్వాల్వ్ అవడం కూడా వేస్ట్. బికాజ్
దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ మధ్యన ప్రేమలైనా బంధాలైనా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. కేశవ, నా పెద్ద కోడలు ప్రేమను పంచుతుందే తప్ప పంతం పట్టి గొడవలు పడే రకం కాదు. పైగా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరిస్తుంది. అందరినీ సమానంగా ప్రేమిస్తుంది. మామిల్లా నా పెద్ద కోడలు అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే నేను పంతాలకు పోయి గొడవలు పడే రకమని మీ ఒపీనియన్, అంతేనా? నా ఉద్దేశం అది కాదు మాన్సి. అను కొంచెం నెమ్మది. ముందు ఆలోచించి తర్వాత మాట్లాడుతుంది. నువ్వు కాస్త దుడుకు. ముందు మాట అనేసి తర్వాత ఆలోచిస్తావు. అంతే తేడా. అది తప్ప నా కోడళ్ళిద్దరూ బంగారమే. నిజం చెప్పండి మామిల్లా, నేను అలిగానని ఇలా అంటున్నారు కదా? నీకు సర్ది చెప్తానా మాన్సి? అలా చెప్పినా నువ్వు తెలుసుకోలేనంత అమాయకురాలివి కాదు. చాలా తెలివైన దానివి కదా. ఇప్పుడు కరెక్ట్ మాట చెప్పారు. ఇది ఒప్పుకుంటాను. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పదండి. కేశవ, అమ్మా, అను ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసావు కదా? ఆల్రెడీ అను వాళ్ళ ఇంటికి కారు పంపించానమ్మా. తన లగేజ్తో సహా ఆఫీస్కి వచ్చేస్తానంది. ఆఫీస్ నుంచి సాయంత్రం మీరనుకున్న ముహూర్తానికే ఆర్యతో సహా అను మన ఇంటికి వచ్చేస్తుంది. ఆ శుభముహూర్తం కోసమే నేను ఎదురు చూస్తున్నాను కేశవ. అన్నీ మీరనుకున్నట్టే జరుగుతాయమ్మా. నేను వెళ్ళొస్తాను. మంచిది. అమ్మే, నీకోసం రోజువారీ కట్టుకునే చీరలు తీసి పెట్టుండాను. అవి కూడా సర్దుకున్నావా? అన్ని పెట్టుకున్నానమ్మా. శారదా మేడం గారు పెట్టిన నగలన్నీ ఒకసారి చూసుకున్నావా లేదా? అన్నీ ఉన్నాయమ్మా, ఏమీ మర్చిపోలేదు. మర్చిపోయినా ఏముందిలే. నువ్వేమైనా వేరే దేశం పోతున్నావా ఏంది? ఆడ కారెక్కితే ఈడ దిగుతావు, అంతే కదూ? సుబ్బు, రావు కాలం పోయిండదు కదూ? సుబ్బు. అమ్మి, నాన్న, నాన్న. భుజమ్మా, రెడీ అయిపోయావా? అన్నీ సర్దేసుకున్నావా? లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టినా? ఏమన్నా మర్చిపోయావు చూసుకోమ్మా. నాన్న, బాధపడుతున్నారా నాన్న? బాధ దేనికి బుజ్జమ్మా? నీ ఇంటికి నువ్వు వెళ్తుంటే సంతోషపడాలి కానీ, కాకపోతే ఎప్పట్లా నువ్వు రోజు కళ్ళ ముందు కనపడవు కదా అని చిన్న బాధ, అంతే. పర్వాలేదులే బుజ్జమ్మా. నాకు చూడాలనిపిస్తే నేనే వచ్చి చూసి వెళ్తాను. నీకు రావాలనిపిస్తే నువ్వు వస్తుంటావు కదా. నాన్న, మీరు నాతో పాటు సార్ వాళ్ళ ఇంటికి వచ్చి 2 రోజులు ఉండొచ్చు కదా? నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్లకుండా సాయంత్రం ఇట్టే వస్తాను. ముగ్గురం కలిసి వెళ్దాం. వద్దులే బుజ్జమ్మా. ఎందుకంటే నిన్ను అన్ని లాంఛనాలతో, సారే సాంప్రదాయంతో అత్తగారింటికి అప్పగింతలు చెయ్యాలి. అనుకోకుండా ఏవేవో జరిగిపోయాయి. పెళ్లి జరిగిందన్న సంతోషం కూడా లేకుండా అందరం నీ గురించి ఎంతో బాధపడ్డాం. నువ్వు కోలుకున్నాక అందరం సంతోషంగా ఉన్నాం. శారదా మేడం కూడా నిన్ను నిండు సంతోషంతో ఇంటికి ఆహ్వానించాలనుకున్నారు. ఇప్పుడు మేము అక్కడికొచ్చి నిన్ను వాళ్ళకి అప్పగించి నిన్ను వదిలిపెట్టలేక మేం బాధపడతాం. మా బాధ చూసి నువ్వు బాధపడతావు. నిన్ను అలా చూస్తే వాళ్ళంతా కూడా బాధపడతారు బుజ్జమ్మ. ఇదంతా వద్దనే మేం రావట్లేదు బుజ్జమ్మ. నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి బుజ్జమ్మ, సరేనా? చూడమ్మి, అత్తగారింటికి వెళ్లే అమ్మాయికి అమ్మా నాయన ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. మేము నీకేమీ చెప్పాం. ఎందుకంటే నువ్వు పుట్టింటి పెంపకానికి
మెట్టినింటి గౌరవానికి మచ్చ రానివ్వవనే నమ్మకం అమ్మీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మీ, ఆ ఇంటి మనుషులు నీకోసం ఎంత చేశారు. వాళ్ల మనసులు బాధపడేలా నువ్వెప్పుడూ ప్రవర్తించకూడదు. ఆర్య సార్ మనసు తెలుసుకుని సుఖంగా కాపురం చేసుకోవాలి. అలాగే అమ్మా. బుజ్జమ్మ, ఆ ఇంట్లో నీకు ఎలాంటి సమస్యలు ఉండవని నాకు తెలుసు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా కూడా సహనంతో సర్దుకుపోమ్మా. అంతేకాని సమస్యని పెద్దది చేసుకోకు. ఈ రోజు నుంచి అదే నీ కుటుంబం. ఆ ఇంటి కోడలుగా మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? మీరు చెప్పినట్టే నడుచుకుంటాను నాన్న. ఈ ఇంట్లో పెంచుకున్న ప్రేమని ఆ ఇంటి మనుషులతో పంచుకుంటాను. పుట్టింటి పూవంతి పుణ్యాల రాసి అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా దీర్ఘ సుమంగళీ భవ. పట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు. వద్దు, జాగ్రత్త. కారుకి ఎదుర్రా. నాన్న, జాగ్రత్త తల్లి. అంటే అను అత్తారింటికి వెళ్తోందా? వెంటనే ఈ విషయం మీరా మేడం చెవిలో పోదాలి. ఏంటి మేడం, వర్క్ చేసుకుంటున్నారా? చేసుకోండి చేసుకోండి. ఏంటి నీ గోలా? ఏం లేదు మేడం, కుమారి ఫౌండేషను, కన్యాకుమారి మెడిటేషన్ సెంటర్, శాంతం ప్రశాంతం ధ్యాన మందిరం, ఇంకా వాట్ నాన్సెన్స్ ఏంటి ఇవన్నీ? లేడీ సన్యాసులుండే ఆశ్రమాలు మేడం. ఇంకా మీకు ఇవే దిక్కు కదా. రఘుపతి 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 అని మీరు నా మీద కేకలేస్తూ ఉండండి. ఆల్రెడీ ఆర్యవర్ధను అనుపతి అయిపోయాడు. ఇందాకే అను కోసం కారు వచ్చింది విత్ లగేజ్ ఆఫీస్ కి, ఇక్కడి నుంచి ఇటు అత్తగారింటికి అని. పాపం అప్పగింతలు కూడా అయిపోయాయి. అను అక్కడికి షిఫ్ట్ అయ్యాక మీరెలాగూ ఆశ్రమానికి షిఫ్ట్ అవ్వాల్సిందే కదా. చూడు, ఆర్య సార్ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు నీకు అనవసరం. సర్వెంట్వి సర్వెంట్ లా ఉండు. ఎందుకుండాలండి? ఎందుకుండాలి? విలన్లా ఉంటున్నారా? మారిపోయి మెడిటేషన్ చేయట్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, అను ఆ ఇంట్లో అడుగు పెడుతోందంటే నాకే కడుపు మండిపోతుంది. మీకేం అనిపించట్లేదా? అసలు కూరల్లో ఉప్పు కారం వేసుకోవడం మానేశారా ఏంటండి? మీరు షటప్ అన్నా గెటౌట్ అన్నా నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను.
ఈ రోజు ఆ ఇంట్లో అను గృహప్రవేశం, రేపేమో మొదటి రాత్రి. ఇంకేముంది, ఇక మీకంతా కాళరాత్రే. మేడం, ఇకనైనా నిద్రపోతున్న వీళ్ళని తట్టి లేపండి మేడం. ఇదే ఇదే మీలో ఉన్న ఈ కసి, కోపం, ఆక్రోశం, ఆవేశం ఇవే చూడాలి మేడం. వాళ్ళ జీవితం మీద దెబ్బ కొడితే దిమ్మ తిరగాలి. తిరిగిందా దిమ్మ? 360 డిగ్రీలు తిరిగింది మేడం. ఇంకోసారి అను గురించి కాని ఆర్య సార్ గురించి కాని అడ్డమైన వాగుడు వాగి ఏమైనా కుట్రలు ప్లాన్ చేశావో నువ్వు బెదిరించడం కాదు, నేనే డైరెక్ట్ గా ఆర్య సార్ దగ్గరికి వెళ్లి నా తప్పుని ఒప్పుకొని నీ విషయం బయట పెడతా. నా మీద ఏదో కనీసం జాలితో వదిలేస్తారేమో. నిన్ను ఏం చేస్తారో, అసలు ప్రాణాలతో ఉంచుతారో లేదో కూడా తెలీదు. జాగ్రత్త. వద్దులేండి మేడం, ఆల్రెడీ దిమ్మ తిరిగిందిగా. వద్దులేండి వద్దులేండి. పాపం అప్పగింతలు కూడా అయిపోయాయి. అను అక్కడికి షిఫ్ట్ అయ్యాక మీరెలాగూ ఆశ్రమానికి షిఫ్ట్ అవ్వాల్సిందే కదా. ఈ రోజు ఆ ఇంట్లో అను గృహప్రవేశం, రేపేమో మొదటి రాత్రి. ఇంకేముంది, ఇక మీకంతా కాళరాత్రే. ఏంటను డల్గా ఉన్నావేంటి? ఏమీ లేదు సార్. అర్థమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చేస్తావని డల్ అయిపోయావా? పోనీ కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటావా? కావాలంటే అమ్మతో నేను మాట్లాడతాను. 1 వీక్ 10 days, యువర్ విష్. వద్దు సార్, ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజు అక్కడి నుంచి రావాల్సిందే కదా సార్. మరంతా తెలిసి బాధపడ్డం ఎందుకు? అయినా మనం ఎంత దూరంలో ఉన్నాం చెప్పు. నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మన ఇంటికి రావచ్చు. సింపుల్. ఇంకెందుకు వరియాను? అమ్మాయిల బాధ ఏంటో మీకు అర్థం కాదులేండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు వదిలేసి సడన్ గా రమ్మంటే అప్పుడు తెలుస్తుంది మీకు. కొంపతీసి నన్ను ఇల్లరికం రమ్మంటావా ఏంటి? పోండి సార్, మీకు అన్ని జోకులే. పాపం పెళ్ళం బాధపడుతుంది, గారమో గారాబమ్మో చేసి బుజ్జగిద్దామని లేదు. ఇంతసేపు నేను చేసింది అదే కదను. ఏంటి? కావాలంటే ఇంట్లో ఉండు, అమ్మతో చెప్తాను, డోంట్ వర్రీ. దీన్ని బుజ్జగించడం అంటారా? మరెలా బుచ్చగించాలి? అన్ని నేను చెప్తా మీరేం చూస్తారు? ఏం ఆలోచిస్తున్నారు సార్? నాకొక విషయం అర్థమైందను. ఏంటది? పెళ్ళాలు ఏది చెప్పరు, చెప్పినా అందులో క్లారిటీ ఉండదు. క్లారిటీగా తెలుసుకుందామని అడిగితే ఇదిగో ఇలా అలిగి లాక్ చేస్తారని అర్థమైంది. సార్ గారికి బాగా జ్ఞానోదయం అయింది. చాలా సంతోషం. నేను వెళ్ళి పని చూసుకుంటాను. అరే అను, సార్, ఏంటను? శారదా మేడం మీతో ఏమైనా చెప్పారా? ఏ విషయం గురించి? నిజంగానే ఏమీ చెప్పలేదా? అరే, అసలు విషయం ఏంటో చెప్తేనే కదా తెలుసలేదు చెప్పడానికి. అది ఇవాళ మీ ఇంటికి వెళ్తున్నాం కదా. అవును, అందుకే ఇక ముహూర్తం పెట్టింది. అదే రేపటికి
ముహూర్తం పెట్టారంట కదా, ఆ విషయం తెలుసా అని. రేపా? మ్మ్. రేపు ముహూర్తం దేనికను? ఆ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముహూర్తం దేనికి పెడతారు సార్? ఓ, గుర్తొచ్చింది. ఆ, వచ్చిందా? మేబీ వ్రతం కోసం కదా? కాదు సార్. మరి దేనికోసం అను? నేనెలా చెప్తాను? అరే, మరి నీకు తెలిసింది నాకెలా తెలుస్తుందను? మ్మ్. నువ్వే చెప్పాలి కదా. అబ్బా, ఫస్ట్ నైట్ గురించి సార్.